డబ్బు మూట. ఒకానొక గ్రామంలో అబ్దుల్ రసూల్ అనే కుర్రవాడు ఉండేవాడు. వాడి తల్లిదండ్రులకు ఒక్కడే కొడుకు. వాళ్ళు చాలా పేదవాళ్ళు. తండ్రి కాయకష్టం చేసి కుటుంబాన్ని పోషిస్తూ ఉండేవాడు. రసూల్కు 16 ఏళ్ల వయసులో ముందు తల్లి, ఆ తర్వాత తండ్రి 6 నెలలు తిరగకుండానే ఒకరి తర్వాత ఒకరు చనిపోయారు. తల్లిదండ్రులు పోయాక రసూల్కు ఆ గ్రామంలో ఉండాలనిపించలేదు. ఎంత కష్టపడి పనిచేసినా వచ్చే కూలీ డబ్బులు ఆ రోజుకు చాలని తిండికి సరిపోతూ ఉండేవి. అక్కడికి దూరాన ఉన్న ఒక పట్టణంలో బాగా శ్రమపడి పనిచేసే వాళ్లకు మంచి కూలీ డబ్బులు దొరుకుతాయని విన్నాడు. వాడు సాహసించి గ్రామం వదిలి పట్టణం చేరాడు. పట్టణంలో రసూల్కు ఒక పెద్ద వర్తకుడి దగ్గర మంచి పని కుదిరింది. ఆ వర్తకుడికి పట్టణంలో చాలా ప్రాంతాల్లో చాలా దుకాణాలున్నాయి. రసూల్ పని ఏమంటే రోజు అవసరమైన వస్తువుల్ని ఒక దుకాణం నుంచి మరొక దుకాణానికి చేరవేయడం. ఈ పనిలో వాడు 10 ఏళ్ళు కష్టపడి కొంత డబ్బు కూడబెట్టాడు. ఆ కాలంలో రసూల్ తన తిండి బట్టల విషయంలో ఎంతో పొదుపుగా ఉంటూ సెలవు దినాల్లో కూడా ఏదో ఒక వినోదం అంటూ డబ్బులు ఖర్చు పెట్టక అతి సాధారణంగా బతికాడు. నెలలా వాడు యజమాని ఇచ్చే జీతంలో మిగిల్చిన ధనాన్ని ఒక కాజీ దగ్గర దాచుకునేవాడు. 10 ఏళ్ల కాలంలో ఈ విధంగా పెద్ద మొత్తమే పోగైంది. దాంతో వాడికి ఒక ఆలోచన వచ్చింది. తను పట్టణం వదిలి స్వగ్రామం చేరి ఏదైనా ఒక చిన్న వ్యాపారం ఎందుకు ప్రారంభించకూడదు? ఈ ఆలోచన గురించి రసూల్ కాజీకి చెప్పాడు. కాజీ వాడికి మేలు కలుగుతుందని దీవించి తన దగ్గర ఉన్న రసూల్ దాచుకున్న డబ్బంతా ఇచ్చాడు. రసూల్ ఆ డబ్బు మూట కట్టుకొని సూర్యోదయం వేళ తన గ్రామానికి బయలుదేరాడు. వాడు మధ్యాహ్నం వరకు ఓపిగ్గా ఎక్కడా విశ్రాంతి తీసుకోకుండా నడిచాడు. కానీ ఎండవేడి తీవ్రం కావడంతో వాడికి అంత బరువున్న డబ్బుల మూట మోసుకుంటూ నడవటం చాలా శ్రమ అనిపించింది. ఎక్కడైనా కొద్దిసేపు విశ్రమిద్దాం అనుకున్నాడు. దారికి అటు ఇటు చూస్తే ఖర్జూరపు చెట్లు తప్ప మరేమీ కనిపించలేదు. రసూల్ చాలని ఆ చెట్ల నీడల్లో నిలబడి తన సంచిలో నుంచి నీరు తీసుకొని తాగసాగాడు. ఈ సమయంలో తాను వెళుతున్న మార్గం వెంటే ఒక గుర్రపు రౌతు వెళ్తున్నాడు. అతడు తనను సమీపించి రసూల్ అతన్ని పలకరించాడు. మీరెక్కడికి వెళ్తున్నారు అని గుర్రపు రౌతును ఆపి, అదుగో కనబడుతున్న ఆ గ్రామం మీదుగా నగరం పోతున్నాను. నేను నౌకరీ చేస్తున్నది ఆ నగరంలోనే అన్నాడు. ఆ జవాబుకు రసూల్ సంతోషపడిపోతూ, ఎంత అదృష్టం! ఆ గ్రామంలోని సత్రం యజమాని నా బంధువు. భుజాన ఉన్న ఈ మూటను కాస్త నీ వెంట తీసుకుపోయి ఆయనకి ఇస్తావా? నేను చీకటి పడేలోగా గ్రామం చేరి ఆయన నుంచి నా మూట నేను తీసుకుంటాను. దీన్ని మోయడం కష్టంగా ఉంది అన్నాడు రసూల్. రసూల్ మాటలు వింటుంటే రౌతు నవ్వి, ఈ మూట మొయ్యడం నీకు కష్టంగా ఉంటే నా గుర్రానికి కష్టంగానే ఉంటుంది కదా, మరేమనుకోకు మిత్రమా అంటూ గుర్రాన్ని ఆదిరించి పరుగు తీశాడు. అయితే కొంత దూరం పోయాక రౌతుకు ఒక ఆలోచన వచ్చింది. ఆ మూటను తీసుకొని అనటం బలహీనతగా తోచింది. ఒకవేళ ఆ మూటలో విలువైన వస్తువులు ఏమైనా ఉంటే గ్రామంలోని సత్రం దగ్గర ఆగకుండానే ఆ మూటలను సరాసరి నగరానికి గుర్రాన్ని దౌడు తీయించవచ్చు. అలా అనుకొని రౌతు గుర్రాన్ని వెనక్కి తిప్పి మళ్ళీ రసూల్ దగ్గరికి వచ్చాడు. అదే సమయంలో రసూల్ కూడా ఆలోచనలో పడ్డాడు. తను చాలా బుద్ధిమాలిన వాడై ఉండాలి. అలా కాకపోతే 10 ఏళ్ల పాటు ఎన్నో శ్రమలు పడి సంపాదించిన డబ్బు మూటను ముక్కు మొహం తెలియని వాడికి ఇవ్వపోవటం ఏమిటి? ఒకవేళ వాడు దురాశ కొద్దీ మూటతో పాటు పారిపోతే ఏం చేయగలం? 10 ఏళ్ల పాటు రేయనక పగలనక నానా కష్టాలు పడి సంపాదించిన డబ్బును మరికొద్ది గంటల పాటు తాను మోయలేడా? రసూల్ ఇలా ఆలోచిస్తుండగా రౌతు అతన్ని సమీపించాడు. మిత్రమా, నువ్వు అడిగిన సహాయం గురించి మరొకసారి ఆలోచించి చూశాను. నీకు సహాయపడటమే అన్ని విధాల ధర్మం అనిపించింది. ఈ మూటని ఇటు ఇవ్వు అన్నాడు. రసూల్ వెంటనే, మిత్రమా, నేను మరొకసారి ఆలోచించి చూశాను. నా మూటను నేనే మోసుకోవటం క్షేమం అనిపించింది. నేను కొంత తొందరపడ్డానులే, నువ్వు కొంత ఆలసించావు అన్నాడు చిరునవ్వు నవ్వుతూ. ఇద్దరూ
ఒకళ్ళ మనసులో ఉన్న దాన్ని మరొకరు గ్రహించారు. రౌతు మారు మాట్లాడకుండా గుర్రాన్ని వెనుతిప్పి వెళ్ళిపోయాడు. కథ సమాప్తం. తర్వాతి కథ మంచితనం. సదానందుడు మంచివాడు, తెలివైనవాడు. కానీ వాడికి ఇతరులకు హాని కలిగించకుండా ఏదో ఒక మాట అనడం, ఆట పట్టించడం వినోదం, సరదా. రోజు ఊరి బయట తన స్నేహితులతో కలిసి వచ్చిపోయే వాళ్ళను పలకరించి హాస్య సంభాషణ చేస్తూ ఉండేవాడు. ఇలా చాలామందికి బాధ కలిగించి మొదట్లో చాలా గొడవలు వచ్చినా తర్వాత అందరూ వాడి అల్లరిని సహించి సర్దుకుపోవటం నేర్చుకున్నారు. ఇందుకు కారణం ఏంటంటే సదానందుడికి ఆ ఊరి జమీందారు గారి ఇంట్లో పని దొరకటం. జమీందారు గారి ఇంట్లో ఖర్చులు పద్దులు రాయడం చూడడం వాడి పని. జమీందారుకు సదానందుడు అంటే చాలా అభిమానం. ఈ విషయం ఊళ్ళో అందరికీ తెలుసు. అక్కడ పని దొరికినప్పటి నుంచి వాడి అల్లరి మరీ ఎక్కువైంది. ఒకరోజు సదానందుడు తన స్నేహితులతో కలిసి ఊరు బయట చెరువు గట్టు మీద కూర్చున్నాడు. అప్పుడు వాడికి ఊరి వైపు నడిచి వస్తున్న ఒక మనిషి కనిపించాడు. ఆయన నడివయసు కలవాడు. బట్టలు బాగా దుమ్ము కొట్టుకుపోయి కాళ్లకు చెప్పులు కూడా లేవు. చూడగానే పేదవాడనిపిస్తుంది. సదానందుడు ఆయన్ని వెటకారంగా చూసి స్నేహితులతో ఇలా అన్నాడు, జమీందారు గారింటికి ఎవరో బంధువులు వస్తున్నట్టున్నారు, దారి చూపండ్రా అన్నాడు. ఆ మనిషి వినయంగా సదానందుని సమీపించి, బాబు, నేను జమీందారు గారి ఇంటికే వెళ్తున్నాను, కానీ నీకెలా తెలుసు అన్నాడు. సదానందుడు పెద్దగా నవ్వి, అయ్యో, మల్లెపువ్వు లాంటి మీ బట్టలు, ఖరీదైన చెప్పులు, ఇప్పుడే మీరు దిగిన విలువైన బండి, అన్నిటికన్నా మీ మొహంలో కనిపించే తేజస్సు చూడగానే ఎవరికైనా మీరు జమీందారు గారి బంధువులనే అర్థమవుతుంది అన్నాడు. అవునాయనా, నేను బయలుదేరిన విలువైన బండికి సగం దారిలో చక్రం ఊడింది. బండిలో నుంచి కింద పడడం వల్ల మల్లెపూ లాంటి బట్టలు మాసిపోయాయి. బండి తోలేవాడిని వెనక్కు పంపించి నేను ఇలా వచ్చాను. వాడు వెళ్ళవలసిన ముళ్ళదారి కావడం వల్ల నా ఖరీదైన చెప్పులు వాడికి ఇచ్చాను. నువ్వు నా ముఖంలోని తేజస్ ఒక్కటే గుర్తుపడతావనుకున్నాను, కానీ మొత్తం అన్నీ గుర్తుపట్టావే అన్నాడు. అలాగా, అయితే మిమ్మల్ని సరాసరి జమీందారు ఇంటికే తీసుకువెళ్తా అన్నాడు సదానందుడు నవ్వుకుంటూ. ఈ వేషంలో ఆయన్ని చూడడం బాగుండదు. ముందుగా నన్ను వారి ధర్మసత్రానికి పంపించు. మా బండివాడు వచ్చాక ఆ దుస్తులు మార్చుకొని ఆయన్ని కలుస్తాను అన్నాడు ఆ మనిషి. బాటసారుల కోసం ఆ ఊళ్ళో జమీందారు గారు ఒక సత్రాన్ని నిర్మించాడు. అందులో అన్ని సదుపాయాలు ఉన్నప్పటికీ బాగా పేదవాళ్ళు మాత్రమే అందులో బస చేస్తూ ఉంటారు. దేనికి అక్కడ డబ్బులు తీసుకోరు. కాబట్టి కలిగిన వాళ్ళు అందులో బస చేయటం పరువు తక్కువ అని భావిస్తారు. అందులో బస చేసేవాళ్ళు పేదవాళ్ళు అయినా కూడా దారిలో తమకు దొంగలు దోచారనో మరేదో కుంటి సాకులు చెప్పి తప్ప ఆ సత్రంలో బస చేసేవారు కాదు. ఈ మనిషి కూడా అలాంటి పేదవాళ్లలో ఒకడనే సదానందుడి కనిపించింది. మీ బండివాడు ఎన్నాళ్ళలో వస్తాడు అని అడిగాడు. ఏమో బాబు, చెప్పలేను అన్నాడు ఆ మనిషి. పోనీ మా బండివాడి బట్టలు ఇస్తాను, మార్చుకుంటారా అన్నాడు సదానందుడు నవ్వుతూ. వాడి పక్కన ఉన్న కుర్రవాళ్ళందరూ పక్కున నవ్వారు. ఆ మనిషి కోపగించుకోకుండా, అయితే మీ ఇంటికి వస్తాను, బట్టలు ఇప్పిస్తావా అన్నాడు. ఈ ప్రశ్న వింటూనే ఇతను ఎవరో ముష్టివాడే ఉంటాడనుకుని సదానందుడు, మీరు బండివాడి బట్టలే వేసుకుందురులే, జమీందారు గారు మీకు దర్శనం ఇవ్వరు అన్నాడు. ఆయన చూసేది నా బట్టల్ని కాదు బాబు, నన్ను. మేమిద్దరం ప్రాణ స్నేహితులం అన్నాడు ఆ మనిషి. అయితే ఇలాగే వెళ్ళి ఆయన్ని కలుసుకోవచ్చు కదా అన్నాడు నవ్వుతూ సదానందుడు. చూడు బాబు, ప్రతి మనిషి ప్రతి విషయంలోనూ కొన్ని మర్యాదలు పాటించాలి. దేవుడి ఆలయంలోకి వెళ్ళాలంటే శుచిగా స్నానం చేసి పాదరక్షలు బయట విడిచి వెళ్ళాలి. అలాగే ఎంత స్నేహితులైనా గొప్ప వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు కనీసం ఉతికిన బట్టలు ధరించాలి. సరే, ముందు ధర్మసత్రానికి దారి చూపించు అన్నాడు ఆ మనిషి. సత్రం వ్యవహారాలన్నీ నేనే చూసుకుంటాను. అయినా అందులో చేరడానికి మా జమీందారు కొన్ని ముఖ్యమైన షరతులు పెట్టారు అన్నాడు సదానందుడు. ఏమిటా షరతులు అని అడిగాడు ఆ మనిషి. ముందు 20 గుంజీలు తీయాలి, తర్వాత 2 పాటలు పాడాలి, ఆ తర్వాత అదిగో ఆ కనబడే చెట్టు చుట్టూ 100 సార్లు పరిగెత్తాలి అన్నాడు సదానందుడు.
వచ్చే నవ్వుని ఆపుకుంటూ. ఆ మనిషి కొంచెం సేపు ఆలోచిస్తూ ఊరుకొని, నువ్వు సరదాకు నన్ను ఆట పట్టించాలని ఇలా చెప్తున్నావు కదూ, లేదా జమీందారు గారు నిజంగానే బస చేసే వాళ్లకు ఇలాంటి షరతులు పెట్టాడా అన్నాడు. నేను అబద్ధం చెప్పను అని సదానందుడు అంటుండగానే అనుకోకుండా జమీందారు అటుగా వచ్చి ఆ మనిషిని చూసి, అరే నువ్వా రత్నాకరుడివి కదూ అన్నాడు. అవునరా అంటూ ఆ మనిషి తన బండి చెడినవైనని చెప్పి ముందుగా సత్రంలో బస చేసి వేషం మార్చి అప్పుడు మీ ఇంటికి వద్దామనుకున్నాను, ఈలోగా నువ్వే వచ్చావు అన్నాడు. ఆ మనిషిని జమీందారు గుర్తుపట్టడము, జమీందారుని ఆ మనిషిని ఏరా అనడము చూసి సదానందుడు భయంతో గజగజ వణికిపోయాడు. వాడికి రత్నాకరుడితో మళ్ళీ మాట్లాడే అవకాశం లేకుండా, జమీందారు మా ఊరొచ్చి సత్రంలో బస చేస్తావా, భలే వాడివిరా, పద పద అంటూ తన ఇంటికి తీసుకుపోయాడు. భయం కొద్దీ మర్నాడు సదానందుడు జమీందారు ఇంటికి వెళ్ళలేదు. ఆరోగ్యం బాగలేదని కబురు పంపాడు. అయితే కొద్దిసేపటికి రత్నాకరుడే సదానందుడి ఇంటికి వచ్చాడు. ఆయన చూడగానే నిలువెల్లా వణికిపోతూ, అయ్యా నన్ను క్షమించండి అని కళ్ళ నీళ్లు పెట్టుకున్నాడు సదానందుడు. క్షమించటం దేనికి అని రత్నాకరుడు ఒక క్షణం ఆగి, ఎవరైనా పేదవారు సత్రంలో చేరడానికి వస్తే విధిగా నువ్వు చెప్పిన షరతులు పాటించవలసి ఉంటుందా? ఈ విషయంలో నిజం చెప్పు. సత్రంలో బస కోసం వచ్చే వాళ్ళలో ముసలివారు, బలహీనులు, వికలాంగులు ఉండొచ్చు కదా. అమానుషంగా ఉన్న ఈ షరతులన్నీ జమీందారుకు చెప్పి తొలగించేలా చేయగలను అన్నాడు. సదానందుడు ఆ మాటలకు తేరుకొని ఆశ్చర్యంగా, జమీందారు గారు మీకు చాలా దగ్గరవారు కదా, ఈ విషయం నన్ను అడిగి ఎందుకు తెలుసుకోవాలనుకుంటున్నారు అన్నాడు. ఆ ప్రశ్నకు రత్నాకరుడు నవ్వి, నన్ను ఆట పట్టించి వినోదించేందుకు నువ్వు అబద్ధం చెప్పావని నా నమ్మకం. నువ్వు చెప్పింది అబద్ధమే అనుకుందాం. అప్పుడు నేనే విషయం జమీందారుని అడిగితే ఆయన నీ మీద కోపం కొద్దీ ఉద్యోగంలో నుంచి నిన్ను తీసేయొచ్చు, నిన్ను కఠినంగా శిక్షించవచ్చు కూడా. అలా జరగడం నాకు ఇష్టం లేదు. నువ్వు చెప్పింది అబద్ధమైతే అది నీ నుంచే తెలుసుకోవడమే నీకు క్షేమం అన్నాడు. రత్నాకరుడు మంచితనం సదానందుడికి అర్థమైంది. ఆయనకు తనకు ఏమాత్రం పరిచయం లేకపోయినా అకారణంగా తను ఆయనను అపహాస్యం చేశాడు. అయినప్పటికీ ఆయన తనకు జమీందారు నుంచి అపకారం జరగకుండా కాపాడాడు. సదానందుడు తన తప్పు ఒప్పుకోవడమే కాకుండా ఆ తర్వాత వినోదం కోసం ఇతరులనెవ్వరినీ ఆట పట్టించలేదు. తరువాతి కథ దివాను పరీక్ష. వీరవరం జమీందారుకు గుర్రపు స్వారీ, వేట, మల్ల విద్యలంటే చాలా సరదా. ఆయన తన జమీ గ్రామాల్లో సాముగారడి, వ్యాయామశాల లాంటివి చాలా నెలకొల్పాడు. కానీ ఎక్కడా దివాణం ఖర్చుతో పాఠశాలలంటూ లేవు. ఒకసారి ఆయన పొరుగున ఉన్న గోకవరపు జమీందారును చూడబోయి ఆయనతో పాటు చాలా గ్రామాలు తిరిగి వచ్చాడు. ఆయా గ్రామాల్లో ఉన్న పాఠశాలలు, పిల్లల చదువుల పట్ల గోపవరం జమీందారు కనపరుస్తున్న శ్రద్ధ వీరవరం జమీందారును బాగా ఆకర్షించాయి. ఆయన దివాణానికి తిరిగి వస్తూనే దివానును పిలిచి, మనం కూడా గ్రామాన గోపవరం జమీందారు గారిలాగా పిల్లల చదువు కోసం పాఠశాలలు ఏర్పాటు చేయించాల్సిన అవసరం ఉంది. ఈ విషయమై నేను ఖర్చులు వెనకాడను, వెంటనే పాఠశాలలు స్థాపించి ఉపాధ్యాయులను నియమించండి అని చెప్పాడు. దివానుకు డబ్బు ఖర్చు అంటే చాలా బెదురు. పైగా ఆయన జమీందారు లాగే వేట, మల్ల విద్యలంటే ఆసక్తి కలవాడు. ఆయన జమీందారు ఆజ్ఞ కనుక ప్రతి గ్రామానికి పాఠశాలలు పెడుతున్నట్టుగా ఉత్తర్వు జారీ చేశాడు. అయితే ఉపాధ్యాయుల నియామకం సమస్య ఎదురైంది. దివాన్ ఈ విషయంలో జమీందారుతో చర్చించి, ఇప్పుడు వ్యాయామశాలలకు అధిపతులుగా ఉన్న వాళ్ళు పగలు పిల్లలకు విద్యాబోధన చేయాలని, సూర్యాస్తమయం అయ్యాక వ్యాయామశాలలు నడపాలని కబురు పంపాడు. ఈ విధంగా వీరవనంలో అన్ని గ్రామాలలో పాఠశాలలు ఏర్పడ్డాయి. సంవత్సరం గడిచాక అన్నీ ఎలా నడుస్తున్నాయో చూసి తెలుసుకునేందుకు దివాను బయలుదేరాడు. ఆయన ముందుగా ఓడలమర్రి అనే గ్రామానికి చేరి అక్కడ పాఠశాలకు వెళ్ళాడు. ఆ సమయంలో చాలామంది పిల్లలతో పాటు ఉపాధ్యాయుడు కూడా కునిపాట్లు పాడడం చూశాడు.
కొందరు పిల్లలు ఏవో ఆటలాడుతూ గోలలు చేస్తున్నారు. ఇది చూసిన దివానుకు ఒళ్ళు మండిపోయింది. ఆయన కునిపాట్లు పడుతున్న ఒక కుర్రవాడిని లేపి కళ్ళెరా చేస్తూ, ఇదా ఇక్కడ మీరు చదువుతున్నది అని మందలించాడు. ఇంతవరకు మీకే పాటి చదువు అబ్బిందో చూస్తాను అని ఆ కుర్రాన్ని, ఒరే రామాయణం భారతం రాసిందెవరు అని ప్రశ్నించాడు. కుర్రవాడు గజగజ వణికిపోతూ, కొట్టకండి, అవి రాసింది నేను కాదు అన్నాడు. ఆ జవాబుకు మండిపడి దివాను గబగబా పోయి ఒక ఉపాధ్యాయుడిని భుజం తట్టి లేపి, ఇదా నువ్వు పిల్లలకు చదువు నేర్పుతున్న పద్ధతి? నీ విద్యార్థి ఒకడు రామాయణం భారతం ఎవరు రాశారని అడిగితే నేను కాదంటాడేంటి అన్నాడు. ఉపాధ్యాయుడు దివానును చూస్తూనే 2 చేతులు ఎత్తి నమస్కరిస్తూ, అయ్యా క్షమించండి, వాడు నిద్రమత్తులో అలా జవాబిచ్చి ఉంటాడు. నా నమ్మకం ఏమంటే వాటిని వాడే రాసి ఉంటాడని అన్నాడు. ఈ సమాధానంతో దివాను మరింత కోపం తెచ్చుకొని చెరచెర ప్రధానోపాధ్యాయుడు గదికి పోయి సంగతి చెప్పి, పాఠశాల ఇంత అధ్వానంగా నడుస్తుందని అనుకోలేదు, ఇందుకు మీ సంజాయిషి ఏంటి అని అడిగాడు. ప్రధానోపాధ్యాయుడు బెంబేలు పడిపోతూ, తమరు మరోలా భావించకండి. ఈ పల్లె ప్రజలున్నారే పరమ అమాయకులు. పిల్లలకు పాఠాలు చెప్పేటప్పుడు అవసరం కొద్ది గట్టిగా కోప్పడ్డామనుకోండి, వాళ్లను బడికి పంపరు. మరొకటి, మీరు అడిగిన అంత కఠినమైన ప్రశ్నకు పసివెదవలు ఏం సమాధానం చెప్పగలరు? మనలో మన మాటగా సెలవివ్వండి. ఆ రామాయణ భారతాలు తమరు రాసినవి కాదు కదా అని అడిగాడు. దివాను మండిపడిపోతూ అప్పటికప్పుడే బయలుదేరి దివాణానికి వెళ్ళిపోయాడు. మర్నాడు ఆయన జమీందారును కలుసుకొని, సంవత్సరం క్రిందట మనం ప్రారంభించిన పాఠశాలల్లో పిల్లల చదువులు ఎలా సాగుతున్నాయో తెలుసుకునేందుకు ఊడలమర్రి అనే గ్రామం వెళ్ళానురా మహారాజా. అక్కడి పాఠశాల పరిస్థితి ఏమీ బాగాలేదు. ఉపాధ్యాయులతో పాటు ప్రధానోపాధ్యాయుడికి పెద్ద తేడా ఉన్నట్టేం కనిపించటం లేదు. రామాయణం భారతం ఎవరు రాశారని ప్రశ్నిస్తే ఒక్కరూ సరైన సమాధానం చెప్పలేకపోయారే. రాముడు రామాయణం రాశాడని, భరతుడు భారతం రాశాడని వాళ్ళలో ఏ ఒక్కరికి తెలియకపోవటం ఆశ్చర్యమే కాదు, చాలా విచారం కలిగిస్తుంది అన్నాడు. జమీందారు దివాను పట్ల ఎంతో సానుభూతి కనబరుస్తూ, మీరు జమీ గ్రామాల్లో అన్ని పాఠశాలల్లోనూ ఒకసారి తనిఖీ చేసి ఉన్న లోపాలను సరిదిద్దటం అవసరం. ఇందుకు 2 మీకు సహాయంగా పంపుతాను. వేట కుక్కల పోషణ చూసే భైరవయ్య, అశ్వాలను ఎంతో సమర్థంగా నడుపుతున్న వీరభద్రుడు మీ వంట వచ్చి విద్యార్థులను ఉపాధ్యాయులను మీతో పాటు తగు ప్రశ్నలు వేసి ప్రశ్నిస్తారు. ఇందుకు గాను 1,00,000 రూపాయలు మంజూరు చేస్తున్నాను అన్నాడు. దివాను సరేనన్నట్టు తృప్తిగా తల ఊపాడు. కథ సమాప్తం. ఈ స్టోరీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఎంతగానో ఆదరిస్తున్నటువంటి నా సబ్స్క్రైబర్స్ అందరికీ నా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.